ఓకే అండి, బర్త్డే పాప అయితే ఇక్కడికి వచ్చేసింది ఫ్రెష్ అయ్యి. హ్యాపీ బర్త్డే టు యూ. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈరోజు మళ్ళీ మీ నైట్ అయితే చందు వాళ్ళ ఇంటికి, యోధా వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎందుకంటే యోధా బర్త్డే ఈరోజు నవంబర్ 19th, యోధా పాప బర్త్డే. యాక్చువల్గా అంటే బర్త్డే సెలబ్రేషన్ అంటే ఏం చేయట్లేదు, కేక్ కూడా కట్ చేస్తారు. అది కూడా ఏమో అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయరే అనుకుంది యోధా, ఇంకా నెక్స్ట్ టైం నుంచి బర్త్డేస్ ఏం జరుపుకోను ఇంకా అని అనుకుంది కూడా యోధా లాస్ట్ ఇయర్ కూడా. కాకపోతే మేమేంటంటే ఇంకా ఇప్పటి వరకు ప్రతి ఇయర్ అందరం కలిసే ఏ బర్త్డే అయినా సెలబ్రేట్ మ్యాక్సిమం. ఇంకా యోధా బర్త్డే ఫస్ట్ యోధా కాబట్టి మా అంటే మేమున్న దాంట్లో కొంచెం బాగానే జరుపుకునే వాళ్ళము. అందరం ఇంకా గ్యాదర్ అయ్యే వాళ్ళము. ఇది ఇంకా అక్కడ ఉన్నప్పుడు కృష్ణానగర్లో కానీ ప్రతిసారి అందరం కలిసే చేసుకునే వాళ్ళము సెలబ్రేషను. కాకపోతే ఇంకా ఈసారి యోధా ఇంకా సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోను అంటే, కానీ మేము అంటే ఉండలేము కదా. మేము మా పిల్లల బర్త్డేస్ ఎవరైనా వాళ్ళైనా మేమైనా అందరం జస్ట్ అలా కలిసేసి వెళ్ళిపోవడం, కలిసేసి తినేసి వెళ్ళిపోవడమే అంతే. సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం లేదు. ఇంకా ఏమైనా చిన్న నేను లేకపోతే ఏమైనా చిన్న కేక్ లాంటిది ఏమైనా తీసుకొస్తే కేక్ కట్ చేస్తుంది, లేకపోతే లేదు, అది కూడా లేదు. అట్లా ఈరోజు ఇక్కడికి వచ్చినాం అనమాట. నైట్ వచ్చినాము, ఇంకా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవాలి. ఇంకా మేమైతే నేనైతే లేచిన, ఉమా కూడా లేచింది, ఇంకా సుంత కూడా లేచింది, మార్నింగ్ యోధా కూడా లేచింది. ఇప్పుడు సుంత అయితే ఏదో ప్రిపేర్ చేస్తుంది టిఫిన్ మరి ఏంటో తెలియదు. చలి అయితే మాకు కొంచెం తక్కువే ఉంది, ఈరోజు తక్కువ ఉంది. యాక్చువల్గా లాస్ట్ 3-4 days బీభత్సంగా పెట్టింది చలి, వణికిపోయినాం ఒక్కొక్కరం. ఇప్పుడు ఈ రోజు అయితే నైట్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఒక్క నిమిషం, ఏం చేస్తుందో మా అక్క మీరు. మేము లేచేసరికి డాబా ముందే ఆల్రెడీ లేచి స్నానాలు చేసి దోశలోకి అబ్బా తినొద్దన్నారు మాకు, ఈ మచ్చ వల్ల మదండికి ఇక్కడ కురుపు వల్ల. కానీ దోశలో పల్లి చట్నీయే బాగుంటుంది, నాకు ఇష్టం. దాన్నే వద్దన్నారు. కొబ్బరి చట్నీ చేసుకున్నాం మొన్న, 4 రోజులు బోర్ కొట్టింది. మళ్ళీ పులిగడ్డ పచ్చడి చేసి అక్కడ పెట్టుకున్నాను. నాకు మొన్న ఉమా కూడా దోశలోకి ఉల్లిగడ్డ పచ్చడి చేసి పెట్టింది. ఆ ఉల్లిగడ్డ పచ్చడితో ఎక్కువ తినలేము, టేస్ట్. నేను కూడా ఇప్పుడు దోశలు చిన్న టాబ్లెట్ అని చెప్పేసి 2 తిన్నా. వాళ్ళు తొందరగా తిన్నా. రోజు ఇంకా 8 టిఫిన్ లేట్ అయిపోయినా ఇంకా పిల్లలైతే ఎవరు లేవలేదు. అందరూ నైట్ కొంచెం అంటే 12 తర్వాతే పడుకున్నాం కదా. ఇక 12 తర్వాత కూడా మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటూ అది అనుకుంటూ ఇది అనుకుంటూ పడుకున్నాము, లేట్ అయింది. ఏంది సిమ్ లో పెట్టినా అంతే. ఇంకా లేదు, ఇంక నువ్వు మొత్తం పెట్టలేదు సిమ్, అది లాస్ట్. అవునా? అయితే అక్కడ చూడు, బంధంలో చిన్న ఉంటాయి ఇంకా. అగో ఏది, ఓ ఇదే చిన్నది అవుతుంది. రోజు నిద్ర లేవడం అలవాటు అయిపోయింది. స్కూల్ ఉన్నా లేకపోయినా 5:30, 6 అలారం పోయినట్టు. లాస్ట్ ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గా జరిపినాం అనమాట, యోధా బాబు బర్త్డే. ఇంకా అప్పుడే 16th బర్త్డే అనుకుంటా, ఎన్నో బర్త్డేనో. ఇంకా అప్పటి నుంచి ఇదే లాస్ట్ అంటే సెలబ్రేషన్ అదే అనుకుంది యోధా. ఎండ మంచిగా వస్తుంది కానీ చల్లగా ఉంది. మీ ఇంట్లో అంత అనిపించట్లే, మా ఇంట్లో బాగుంది చలి. ఎండ వస్తుంది కదా నీకు బాగా, ఈ అంటే బిల్డింగ్కి ఎండ తగులుతుంది కదా. ఇల్లులు ఏమో దూరంగా ఉంటాయి, మాకేమో ఆనుకొని ఉంటాయి. అందులో ఒకటి వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి వాటర్ కొత్తది కదా ఇల్లు, అది కొంచెం కూల్ ఉంటుంది. మళ్ళీ పక్కన ఇల్లులు ఆనుకొని ఉంటాయి. నువ్వా ఉమా? నేను యోధా అనుకున్నా. అసలు పిల్లల డ్రెస్ కూడా వేస్తారు వీళ్ళైతే అసలుకి. అప్పుడు మీరు వేస్తున్నారు. మా అమ్మ స్నానం అయిపోయింది అప్పుడే. కుంకుమ ఊరుతుంది, అది నా మీది. ఇది మనం అనుకొచ్చిన దేవుడికి అది
అది పెట్టుకున్నావా? ఇంకోటి మెరూన్ కలర్ ఉంటుంది అమ్మవారికి సపరేట్. వీళ్ళేం కుంకుమ ఊరితే మంచి కుంకుమ ఊరపోతే మంచిది కాదని బయట షాప్ లో చెప్తున్నారు. ఏది నమ్మాలో తెలియదు. నాకు సపరేట్ వేరే కుంకుమ తెచ్చుకున్నాను. కెమికల్ లేని కుంకుమ అంటది. ఒక ఆమె ఇచ్చింది, అది పెట్టుకుంటుంది. ఓకే, మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, బర్త్డే పాప అయితే ఇక్కడికి వచ్చేసింది ఫ్రెష్ అయ్యి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పటికి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంది, మరి ఇంకా మరెన్నో జరుపుకోవాలి. కానీ మా యోధబాబుకి సెలబ్రేషన్ అంటే చిరాకు పుట్టింది. ఇంకా నో సెలబ్రేషన్, ఓన్లీ వైబ్రేషన్. నో టెన్షన్, ఓన్లీ సెలబ్రేషన్. నువ్వు సెలబ్రేషన్ అయితే ఇంకా తలసరి చేసి వచ్చింది. ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నాము. దోశ వేసింది మా అక్క. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నా దీవెన్ బాబు కూడా లేచిండు. వీళ్ళు ముందు లేస్తాడు నాకు తెలుసు. ఏదో పని ఉంటుంది కదా వీళ్ళకి, మనకి పెద్ద పని. లేచి టిఫిన్ చేస్తుంటే దోశ, మంచిగా పల్లి చట్నీ తింటాడు దీవెన్ బాబు. నాకైతే ఉల్లిగడ్డ చట్నీ వేసేసు, వీడికైతే మంచిగా పల్లి చట్నీ. ఓకే అండి, మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మన వీడియో అయితే కంటిన్యూ చేస్తామని చెప్పాం కదా. ఇంక ఇప్పుడైతే అందరికి లంచ్ టైం అయిపోయింది. ఈ దీవెనను అన్నను చాలా లేట్గా లేచారు ఇద్దరు. ఇప్పుడు దోశలు తిన్నారు. మరి లంచ్ తినలేము, ఇంకా డైరెక్ట్ డిన్నర్ అయినా దీవెన. ఓకే ఓకే, లంచ్ చేసి పడుకుంటారు. ఇంకా డిన్నర్ టైం ఉండదు ఇక. ఓకే, మా పాప బర్త్డే ఈరోజు. యాక్చువల్లీ యోధాకి ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది బర్త్డేస్ అంటే, వద్దని చెప్పింది. అయితే కాకపోతే ఇంకా యోధా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎన్ని రోజులు దాచుకోవాలి? అప్పుడు ఇంకా నేనేం చెప్తా. యోధ ఏమన్నది అంటే నిన్న అది అడిగా, యోధ ఎందుకు చేయదు కానీ మామ ఇప్పుడు వద్దు మామ, నేను ఆంటీ అయినాక చేసుకుంటాను అంటే. ఇప్పుడు ఉమా అత్త మరి సునీత చేసుకున్నారు కదా ఆంటీలా. అవును, మరి ఆంటీలే కదా వాళ్ళు. అమ్మో అమ్మో, చెయ్యట్లేదు మీరు అని నేను అన్నానా? అదంతే పాప, కొన్ని మందికి అట్లా వద్దన్నా జరిగిపోతా ఉంటాయి అన్నమాట. ఆనానికి కూడా సెట్ పాప లాస్ట్ ఇయర్ కొంచెం సెట్ అయింది. దేవుని బాబు కూడా మంచిగా అయింది. ఇంకా నేను దీవెన్కి స్కూల్ ఉండదు, అన్నానికి స్కూల్ ఉండదు కదా బర్త్డే. ఇప్పుడు వీళ్ళేమో ఉన్నప్పుడు పోరు, వాళ్ళకి ఎట్లాగో ఉండదు. దీవెన్ ఏంటో ఆ జుట్టు ఏందో ఏం పోయింది. స్కూల్ ఉన్నప్పుడు వస్తుంది, బాగుంది దానికి. ప్రతిసారి అట్లా రాదు డాడీ, ఎవ్రీ ఇయర్ అట్లా రాదు. ఓకే అండి, ఇదన్నమాట. అంటే యోధ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా పెరిగింది, మంచిగా పెరిగింది. వీళ్ళతోనే పెరిగిన, వీళ్ళే నా ప్రపంచం అంతే. అయితే యాక్చువల్గా కొంతమంది ఈ మధ్య కామెంట్స్ కానీ అవి కానీ పెడతా ఉన్నారు. ఓకే, ఏంటంటే యోధ కానీ నేను కానీ నా చిన్నప్పుడు కాదు, యోధ చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా నేను అంటే నాకు కూతురులాగే, అంటే పెద్ద కూతురులాగా ఉంటుంది అన్నమాట యోధ. నాకు పెద్ద కూతురే ఇంకా అంతే. ఎందుకంటే నాకు నాకు చిన్నప్పటి నుంచి యోధని చూసినప్పుడు, యోధ ఇంతవరకు చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నా. ఉమత్త కాదు, నేను ఉమత్త గారు పెట్టుకుంది. నేను నా ఫోన్లో చిన్న ఫోన్ ఉండేది అప్పుడు, చిన్నది నోకియా. దాంట్లో వాల్ పేపర్ యోధాదే ఉండేది. నా సిస్టమ్ ఉండేది. ఆ సిస్టంలో కూడా
యోధా ఫోటోనే వాల్ పేపర్ ఉండేది, ఇంట్లో వాళ్ళు యోధా ఫోటోలే, అన్ని యోధా ఉండేవి. ఎందుకో మరి యోధా అప్పుడు మరి ఎందుకు యోధా ఎందుకు ఎందుకంటే యోధా గురించి అంటే యోధా ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే నాతో చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు ఇంతవరకు అసలుకి ఒక మాట కానీ లేకపోతే ఒక గట్టిగా అరవడం కానీ గద్దించడం కానీ అట్లా మామ ఏంటి అది చిరాకు పడడం కానీ ఇంతవరకు చేయదు నా మీద. ఇంకా ప్రణయ్ అయితే చిన్నప్పటి నుంచి అది ఇంకా అంతే, ఇక చిన్నప్పటి నుంచి అట్లే ఉంటది అనమాట. అసలు రా అదే మధుసూదన్ పేరు పెట్టి అయ్యి అది చిన్నప్పటి నుంచి అలవాటు అట్లా. కానీ యోధా మాత్రం అసలుకి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది యోధా ఈ జనరేషన్ లో పుట్టాల్సిన అమ్మాయి కాదేమో, మీకంటే ఇంకా వెనక పుట్టాల్సిందే అనిపిస్తుంది. అసలు ఈ ఏజ్ లో ఈ జనరేషన్ లో ఉన్న ఒక్కటి క్వాలిటీ కూడా లేదు యోధాలో, అస్సలు లేదు నిజంగా. కానీ నాకు మొన్ననే ఉమాతో ఇంట్లో అంటున్నా, యోధా మల్టీ అంటే ఇంకా అసలుకి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అంటే నిజంగా. చిన్నప్పటి నుంచి కూడా షూటింగ్స్ కానీ చదువు కానీ షూటింగ్స్ కానీ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అదే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ సాంగ్స్ చేయడం వల్ల ఎడిటింగ్ అంటే లిరికల్ వీడియో కూడా యోధానే చేస్తుంది, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంది, డ్రాయింగ్ చేస్తుంది, ఒక సింగింగ్ తప్ప అన్ని చేస్తుంది, లిరిక్స్ కూడా రాసుకుంటారు వీళ్ళు, వీడియో టేకింగ్ చేస్తుంది, డైరెక్షన్ చేస్తుంది, అసలు అన్ని అంటే ప్రతిదీ ఉందన్నమాట యోధా దగ్గర టాలెంట్ నిజంగా. నాకైతే అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి యోధా చాలా ఇష్టము. నేను షూటింగ్స్ కోసము ఫొటోస్ తీసుకొచ్చి అటు వీళ్ళు ఖమ్మంలో ఉన్నప్పుడు యోధా ఫొటోస్ తీసుకొచ్చి నేను ఆఫీసులకి వెళ్ళి తిరిగి అందరికీ అంటే అప్పుడు ఫోటోలే ఉన్నాయి, ఇట్లా ఫోన్లో పంపించడము అవన్నీ లేవు అప్పుడు, వాట్సాప్లో అంతా. ఇంకా అంటే అట్లా అంటే యోధా మరి ఏదో పెద్దదని కాదు కానీ ఒక 16 years బ్యాక్, 16 కాదు 13 years 14 years అంటే అంత అప్పుడు వాట్సాప్ అంత లేదు కాబట్టి అప్పుడు డైరెక్ట్ ఫోటోలు కడిగిచ్చి ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి రావాలి, అట్లా వెళ్ళి తిరిగేసి ఇచ్చి వచ్చేవాడిని అనమాట. తర్వాత ఇంకా ఒక ఆఫీస్ నుంచి కాల్ రావడము, షూటింగ్ రావడము, దాని తర్వాత చేయడము, దాని తర్వాత పిల్లలు పిడుగుల అది చేయడము, దాని తర్వాత ఇంకా డ్యాన్సులు, అదే ఇంక అన్ని వరుసగా అట్లా అవ్వడము, వాళ్ళు హైదరాబాద్ రావడము, అత్తా కోడలు చేయడము, అది బాగా క్లిక్ అవ్వడము, దాని తర్వాత జబర్దస్త్ చేయడము, ఇంకా దాని తర్వాత ఇంకా అసలు అన్ని కూడా మీరు చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలోనే పెరిగింది. పునర్నవి అప్పట్లో ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేయడము, అది వైరల్ అవ్వడము, ఇంటర్వ్యూస్ అని అనేవో చాలా ఇదైనా. రమ్యను యోధా అప్పట్లో బాగా అత్త కూడా బాగా ఫేమస్ అయ్యారు. దాని తర్వాత ఇంకా దీవెన రావడము, దీవెన ఇంకా చూసి ప్రతిదీ యోధాని చూసి కాపీ కొట్టడం. అంటే ఇప్పుడు అందరూ అంటారు కాపీ అంటే ఇక ప్రతిదీ యోధాని చూసి నేర్చుకోవడము, యోధాలాగే ఉండాలి, యోధా తిన్నది తినాలి, యోధా వేసుకున్న డ్రెస్ వేసుకోవాలి, అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇద్దరు జబర్దస్త్ చేయడం వల్ల బాగా జర్నీ ఎక్కువ. కానీ అనంతో ఫ్రెండ్షిప్ మళ్ళా ఉండడము, అలవాట్లు అన్నీ యోధా ఉంటాయి. అవన్నీ నువ్వు చెప్పుకో, నేను చెప్తా. అదనమాట ఇది నాకు యోధాకి ఉన్న బాండింగ్ అనమాట. ఇప్పుడే కాదు అంటే నేను యోధాని ఒకసారి అడిగా, యోధా ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, మరి కొంచెం పెద్ద అయితే ఎలా ఉంటావు మరి నాతో కానీ, ఇంకా పెద్ద అవుతావుగా, అదే ఇదే అనుకున్నా మొన్న. యోధా ఇంకా ఎంత పెద్ద అయితే యోధానే ఉంటుంది, ఇంకేముంటుంది అని అనిపించింది. పెళ్ళి అయినాకంటే అది వేరు, నేను చెప్పా కదా పెళ్ళి దాకే నుంచి పెళ్లి టాపిక్ నడుస్తుంది, నాది లేదు మా చెల్లి. అంటే మేము అనుకున్నాము మేము ప్రణయది మ్యారేజ్ చేద్దాం, ప్రణయది మ్యారేజ్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను, చూస్తున్నాను. ప్రణయ్ కూడా దానికి కాకపోతే వేరే కంట్రీలో ప్లాన్ చేసినాము, డెస్టినేషన్ మ్యారేజ్ చేస్తాం. ఓకే ఇదనమాట ఈ బర్త్డే ఇలా జరిగిపోతా ఉంది. ఇంకా నెక్స్ట్ బర్త్డేకి నెక్స్ట్ అదంతా ఇంకా దాని తర్వాత సంగతి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎవరిది ఉంది, ఇప్పుడు ఎవరిది లేదు ఇంకా. అమ్మ కొంచెం ప్రశాంతంగా ఉన్నాం.
పెళ్లి రోజులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ అంటే జనవరి కాదు ఫిబ్రవరి నుంచి ఫస్ట్ నుంచి అమ్మ బర్త్డే. మాది వస్తుంది ఫస్ట్ బయట నుంచి పెళ్లి రోజు. చల్ల కాదు. జూన్ వదిలేయండి. ఓకే ఇదనమాట థ్యాంక్ యూ నా సో బర్త్డే మచ్. చలికాలం ముక్కులు పట్టేసి మీ బర్త్డే ఎండ వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట మా లాగ్ వచ్చేసి లాగా లాగు లాగేంటి షర్టు షార్టు నెక్కరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది చూడండి. ప్రణయ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ పాపా. కేక్ ఏమైనా ఉందా? దీవెనాకి అనంకి దీవెనకి యోధాకి అందరికి దగ్గులు అని వెదర్ వల్ల లాస్ట్ టైం ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్ ఫయాద్ కూడా వస్తా అన్నాడు, ఫోన్ చేసిన ఫయాద్ కూడా రమ్మని చెప్పినాము. ఒకసారి ఈరోజు కలవాలి, ఇంకా చాలా రోజులు వాళ్ళని కలవక. థ్యాంక్ యూ సో మచ్ బాయ్.